వాషర్ గురించి నేను ఎన్ని వీడియోస్ పెట్టినా గానీ ఎంక్వైరీస్ వస్తూనే ఉంటాయి. యాక్చువల్‌గా ఇండియన్ కిచెన్స్‌కి డిష్ వాషర్ అవసరమా? యూజ్ అవుతుందా? మంత్లీ ఎక్స్‌ట్రా ఖర్చు ఎంతొస్తుంది? క్లీన్ అవుతాయా? లేదా? అనేసి. సో, దాని గురించి మళ్ళోసారి మాట్లాడుకుందాం. మా ఇంట్లో డిష్ వాషర్ వచ్చేసి బాష్ అండి. దీన్ని నేను బాల్కనీలో పెట్టిచ్చాను. కొత్తగా ఇల్లు కట్టిస్తున్నట్లయితే ప్లాట్‌ఫార్మ్ కిందకి వెళ్ళేలా పెట్టించుకోవచ్చు. కానీ నాకు ఆ ఆప్షన్ లేదు గాబట్టి నేను తర్వాత కొన్నాను. అందుకని ఇలా బయట వాషింగ్ మిషన్‌లో పెట్టిచ్చా అనమాట. డిష్ వాషర్‌లో చాలా వస్తువులు పడతాయండి. మనం ఓన్లీ బోర్లించి నీట్‌గా సర్ది పెట్టాలి. ఛాలెంజ్ వచ్చేసి ఇడ్లీ ప్లేట్లు అండ్ టీ అండ్ మిల్క్ పాట్స్ దగ్గరొస్తుంది. వాటిని మాత్రం మనం చక్కగా స్క్రబ్ చేసి పెట్టాలి. వేరేవైతే డైరెక్ట్‌గా పెట్టేసేయొచ్చు. ఎంత జిడ్డుగా ఉన్నా క్లీన్ అవుతాయి గానీ, ఏవైనా స్టిక్ అయ్యి ఉన్నాయనుకోండి, పాల గిన్నె అండ్ ఇడ్లీ ప్లేట్లు వాటిని మాత్రం నీట్‌గా స్క్రబ్ చేసి పెట్టాలి. అందరూ అనుకున్నట్లు అన్నీ స్క్రబ్ చేసి పెట్టాల్సిన అవసరం ఉండదు. వాష్ అయిన తర్వాత చూడండి ఎంత క్లీన్‌గా ఉంటదంటే పసుపు మరకలు గానీ, డాట్స్ కానీ ఏమీ ఉండవు. వేడి నీళ్ళతో వాష్ అయ్యి వస్తాయి. ఆ హైజీన్ ఒక్కసారి మనం చూసామంటే వి కెన్ నెవర్ గో బ్యాక్. ఇండియన్ కిచెన్స్‌లో కూడా డిష్ వాషర్ చాలా యూజ్ అవుతుంది.